చూసిన విశ్వక్సేన్ ఇట్స్ లైక్ అంటే నేను అసలు మీ సెకండ్ ఫిల్మ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు డైరెక్షన్ తీసుకుంటారని అండ్ మీరు డైరెక్ట్ చేస్తారని అట్ వాజ్ లైక్ అంటే షాక్ అనమాట ఫస్ట్ మూవీకి మీ ప్రమోషన్స్లో కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు ఈవెన్ ప్రీమియర్స్కి కూడా నన్ను పిలిచినట్టు గుర్తు నేను వచ్చి చూశాను యా తర్వాత ఒక సినిమాని సెకండ్ సినిమానే ఒక హీరో డైరెక్ట్ చేసి తను డైరెక్ట్ చేసుకోవడం అనేది అసలు నేను ఎప్పుడు వినలేదు జరిగినట్టు కూడా ఐ డోంట్ బిలీవ్ జరిగినట్టు అసలు ఎందుకు అంత డెసిషన్ తీసుకున్నారు యూఆర్ వెక్స్ అంటే అప్పటికే వెక్స్ అయిపోయి ఉన్నారా ట్రయల్స్లో చెప్పండి మీరు ఎగ్జాక్ట్లీ ఎవరు బ్రేక్ ఇచ్చుకోవాలని డిసైడ్ ఉండే డైరెక్షన్ ఉండే డైరెక్షన్ చేయాలని గులు ఉండే కానీ ఐ వాంటెడ్ టు డైరెక్ట్ వన్స్ ఆఫ్టర్ ఐ డూ 15-20 ఫిల్మ్స్ అది కుదరలేదు ఇంకా చాలా హ్యూమిలేట్ అయ్యి స్ట్రగుల్ అయ్యి ఇరిటేట్ అయ్యి అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అన్నిట్లో నుండి ఐ థింక్ గుడ్ ఫ్రస్ట్రేషన్ ఓన్లీ నేను ఇప్పటికీ నాకు కోపం తెప్పి థ్యాంక్స్ చెప్తుంటా పలాన్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఎవరైతే హ్యూమిలేట్ చేసిన వాళ్ళు ఎవరైతే తీసేసిన వాళ్ళు సినిమాలకి వెళ్ళి ఎక్కువ రోజులు ఉంచుకొని సో ఐ స్టిల్ ఎవ్రీడే ఐ థ్యాంక్ దెమ్ వెన్ ఎవర్ ఐ మీట్ దెమ్ ఆల్సో ఐ థ్యాంక్ దెమ్ ఐ గివ్ చాలా బాగా చూసుకుంటా వాళ్ళని అవునా వి చిల్ దే ఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ నౌ అంటే వాళ్ళ ఆ రోజు నన్ను అట్లా హ్యూమిలేట్ చేయకపోతే నేను పలక్నామాస్ డైరెక్షన్ చేద్దామన్న డెసిషన్ తీసుకోకపోతుండే కానీ ఇప్పుడు వాళ్ళు ఇండస్ట్రీలో దే ఆల్సో ఉన్నారు నా ఫ్రెండ్సే డైరెక్టర్సా దేర్ ఈస్ వన్ డైరెక్టర్ దేర్ ఈస్ వన్ ప్రొడ్యూసర్ ఓకే అంటే చాలామందికి ఇలాంటివి ఎదుర్కొంటారు హీరో అయ్యే ప్రాసెస్లో బట్ మీరు అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అయ్యారు అంటే మీరు హీరో కాదు అంటే మీరు తీసుకోలేకపోయే వాళ్ళ హీరో కాదు తీసుకోలేకపోదాం కాదండి ఇప్పుడు ఐ స్టార్టెడ్ at 17 ట్రయల్స్ అవును ఇంకా సో బై 21-22 ఎక్కడ కొంచెం కూడా మర్యాద ఇవ్వకపోతే లైక్ మనకున్న టాలెంట్ లేకపోతే దేనికో ఉండొచ్చు కొంచెం కూడా మర్యాద ఇవ్వనప్పుడు వస్తుంది అది ఆగలేకపోయారా లేకపోతే అదంటే నేను ఇప్పుడు ఆగుదామని కూర్చుంటే పండిపోతాయి మనకి ఎవడొచ్చి ఇంకోటి ఫలక్నామా దాస్ అనే సినిమా తీసి మనల్ని ఏదో చేసేస్తారు అనుకో నేను వెయిట్ చేస్తే పండిపోయేది నాది ఎందుకంటే చూసినా కాబట్టి ఇప్పుడు నేను చేసింది మంచి పని కాదో మీరే చెప్పారు ఆఫ్ కోర్స్ మంచి పని ఈ జర్నీ అంతా ఆగలేకపోయారా అంటే చెప్తున్నా ఆగలేకపోయిందే మంచిదైంది నేను ఆగలేకపోయారన్న మాటే వాడలేదు అంటే ఏమన్నారు ఏదో అన్నారు అర్థం అంటే హీరో అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ లో ఎదురయ్యే దెబ్బలే అందరికి బట్ మీరెందుకు తీసుకోలేకపోయారు తీసుకోలేకపోయారు అందరు తీసుకోవాలని లేదు కదా ఓకే నేను తీసుకోను దాని నుంచి ఒక డైరెక్టర్ ఇవాల్వ్ అయ్యారా అంతే అండ్ ఈ సక్సెస్ నేను 9 సార్లు కోపం రాదు నాకు ఓకే 9 సార్లు ఓపిక పట్టిన తర్వాత కూడా ఏదన్నా జరిగినప్పుడు అది అవుతుంది నాకు సో అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అవుట్ ఆఫ్ యాంగర్ ఇంకా యూ సా వన్ అగ్రెషన్ మ్యాన్ డైరెక్టింగ్ బట్ మీ అగ్రెషన్ కూడా మీ గ్రోత్కి చాలా మేజర్ ప్లస్ పాయింట్ కదా అది ఉండాలి నాకు తెలిసి అందరికి ఉండాలి అది లేకపోతే తుడుచుకుంటా పోతా ఉంటే అలవాటు అయిపోతుంది జనాలకు కూడా వాడు తుడుచుకుంటాడని బట్ ఇండస్ట్రీలో చాలామంది అనేది సోబర్గా ఉండాలి ఎవరితో మనకి వైరం ఉండకూడదు ఎక్కడికక్కడ కామ్గా వెళ్ళిపోతూ ఉండాలి అన్న నార్మ్ని బ్రేక్ చెప్పేటోళ్ళు ఎక్కడ ఉంటారు అంతా ఉంటారు ఇండస్ట్రీ మొత్తం ఉంటారు మీరు అండ్ ఇంకొంచెం ఫ్యూ మంది మే విజయ్ దేవరకొండ సందీప్ వీళ్ళందరూ రాకపోతే అందరు ఫాలో అయిన ఫార్ములా అదే సోబర్గా ఉండాలి కామ్గా ఉండాలి కూల్గా ఉండాలి అందరితో ఫ్రెండ్షిప్ ఉండాలి మీటింగ్స్కి వెళ్ళాలి పార్టీస్కి వెళ్ళాలి అని ఏమో వీళ్ళు ఎవ్వరు కలవలే నాకు ఎప్పుడు వీళ్ళు చెప్పేటోళ్ళు మరి అక్కడనే మడదేసి జేబులో పెట్టుకుని వెళ్ళిపోయినట్టు చెప్దామని వచ్చి సో ఐ డోంట్ బిలీవ్ దట్ ఎనీబడీస్ జర్నీ విల్ హెల్ప్ ఎనీబడీ టు లెర్న్ సంథింగ్ నా జర్నీ నేర్చుకొని నేను చేసినట్టే చేస్తే వర్కౌట్ అవుతుందని లేదు ఎగ్జాక్ట్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్కౌట్ అవుతుంది యా ధైర్యంగా ఎవడని చేస్తుండ్రు అంటే మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి అంతే ఇన్స్పిరేషన్ వీడికి ఇట్లా వర్కౌట్ అయింది కదా నేను ఇట్లనే చేస్తా అంటే అట్లా వర్కౌట్ కాదు ప్రతి ఒక్కడికి ఏదో కొత్తతో ఉంటుంది ఇప్పుడు మీరు డైరెక్ట్ చేసే టైంకి మీ సెకండ్ ఫిలిం యూ విల్ బి అరౌండ్ 20స్లో 22-23 అంతేనా 22 బిగినింగ్ ఉండే 22 బిగినింగ్ మీరు నేను 21కి రాకముందు చేసిర్రు ఓకే ఇంటర్వ్యూ
అంటే 22 years అబ్బాయి చేతిలో ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీయచ్చు అని మీ ఎన్ని కోట్లు 1 crore 1 crore కాదు 2.8 అయింది అప్పుడు 2.5 ప్రమోషన్కి. ఓ అయితే ఆల్మోస్ట్ 5 దాకా కనిపిస్తుంది. నేను 2.7 పెట్టి తీసిన సినిమాని గిరువు పెట్టి 2.5 తెచ్చుకొని ప్రమోషన్ చేసిన, మీకు తెలీదు. ఓకే. ఓ అలా ఐ నెవర్ హ్యాడ్ సమ్. అలా అంటే ఇప్పుడు సినిమాని వడ్డీగా పెట్టుకుని డబ్బులు ఇస్తారా? పెట్టరు, అండ్ లాస్ అయితే మనం తిరిగి ఇచ్చే కమిట్మెంట్కి రాస్తాం కదా సంతకం. ఓహో ఓకే, ప్రాపర్టీస్ రాసుంటారు. ఏదో చేసా, గిరువు పెట్టా అని చెప్తున్నా, అందరికి అర్థమయ్యే కామన్ లాంగ్వేజ్. యా యా యా. సో క్యాపిటల్ వాజ్ 2.7 మళ్ళీ 2.7తో సినిమా ఫినిష్ చేసి మళ్ళీ 2.5 జనరేట్ చేసి ఆ 2.5 ప్రమోషన్ మీద పెట్టేసి ఐ హ్యాడ్ టు జనరేట్ 6 change టు గివ్ బ్యాక్ ఎవ్రీవన్. ఈవెన్ అవ్వడానికి అందరికి ఇచ్చి నాకు మిగిలింది అందరం పంచుకొని ఇంకా తర్వాత వెళ్తారు మిగిలిన